హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫుడ్ ఛానల్. ఈరోజు రెసిపీ కోవా స్వీట్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కోవాని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం నుంచి 10 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ముందుగా ఒక పావు కప్పు వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకోవడం వల్ల పాలు అడుగంటకుండా చక్కగా మరుగుతాయి. ఇప్పుడు 1/2 లీటర్ పాలను వేసుకుని గరిటెతో తిప్పుతూ అడుగంటకుండా పాలను హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. పాలపైన తొరకలు కట్టకుండా పాలను తిప్పుతూనే ఉండాలి. మనం పోసుకున్న పాలకు 1 వంతు పాలు వచ్చే వరకు పాలను బాగా మరిగించుకోవాలి. పాలు అడుగంటకుండా అలాగే తొరకలు కట్టకుండా గరిటెతో తిప్పుకుంటూనే ఉండాలి. మనం పోసుకున్న పాలకు 1 వంతు పాలు వచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు బాగా చిక్కబడిన తర్వాత 50 గ్రాముల పంచదారని వేసుకోవాలి. లీటర్ పాలకి 100 గ్రాముల పంచదార సరిపోతుంది. మీకు కావాలంటే తీపిని బట్టి వేసుకోవచ్చు. ఇలా పంచదార మొత్తం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. కోవా దగ్గర పడేంత వరకు జాగ్రత్తగా తిప్పుకోవాలి, లేకపోతే అడుగంటి కోవా ఎర్రగా వచ్చేస్తుంది. ఇప్పుడు కోవా దగ్గర పడిన తర్వాత కొద్దిగా చేతితో తీసుకుని చూడాలి. కోవాని తీసుకుని ఇలా ఉండలా చేసినప్పుడు ఇలా ఉండ అయితే కనుక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఒక గిన్నె లేదా గ్లాస్తో కొంచెం వేడి ఉన్నప్పుడే బాగా మెత్తగా మెదుపుకోవాలి. దీన్ని చేతితో బాగా మెదుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకుని కోవాల్లా చేసుకోవాలి. ఇలా అన్నీ రౌండ్గా కోవాల్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్స్ రూపంలో నాకు తెలియచెప్పండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫుడ్ ఛానల్. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ని పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.